కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడిన తీరుపై తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఒక మంత్రి బిడ్డ అలా మాట్లాడడం పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉండటంతో పాటు కార్యకర్తల మధ్య విభేదాలు వచ్చే విధంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తనపై చర్యలు తీసుకుంటామని అంటున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ కూతురు ఏదైతే మాట్లాడిందో ఆ వాక్యాలు మాత్రం ఇప్పుడు సంచలనం చేస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాలో ఆమె గీసుకుంటూ మాట్లాడిన మాటలకు ముఖ్యమంత్రి పైన మాట్లాడడంతో అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది. ఈ చర్చకు గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనే విషయం పైన మనతో మాట్లాడేందుకు అంటే మనకు వరంగల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ గారు ఉన్నారు. ఆయన చెప్తారు. కొండా సురేఖ మంత్రి, ఆమె కుమార్తె ఉంది, ఆమె కుమార్తె సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు రావాల్సి, అసలు పరకాలలో ఏం జరిగింది? పరకాలలో దాదాపు 400 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి ఆ అభివృద్ధి పనులు కోసం కొట్లాడుతున్న ప్రస్తుత శాసన సభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని మీరు మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి ప్రజలను ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు వరంగల్ తూర్పుకు విచ్చేసి కొండా సురేఖ గారు వరంగల్ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి కొండా సురేఖ గారికే అవకాశం ఇవ్వాలని చెప్పి సీఎం గారు చెప్తారు తప్ప వీళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, వచ్చేసారి ఇంకోళ్ళకైతే ఇవ్వమని ఎవరు చెప్పరు. ఇంకొకటి, ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం. టికెట్లు అనేది ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు వస్తాయి, ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నది వాళ్ళకు తెలిసినందుగా నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎన్నోసార్లు వాళ్ళు టికెట్లు రాదనుకునే ప్రతి క్షణంలో కూడా కైవసం చేసుకొని వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అనుభవం వాళ్ళకు ఉన్నది. అలాంటప్పుడు ఇవాళ పరకాల టికెట్లను మీరు ఆశించడంలో ఎలాంటి తప్పు లేదు. మీరు ఎందుకు ఆశిస్తానని చెప్పి మేము అడిగే హక్కు మాకు కూడా లేదు. ఎందుకనంటే 119 నియోజకవర్గాలలో మీకు ఎక్కడైనా మీకు పోటీ చేసే భారత పౌరురాలుగా మీకు హక్కు ఉన్నది, మీరు అడగవచ్చు. కానీ అడిగే విధానం తప్పు, ఒక ముఖ్యమంత్రిని దూషించడం తప్పు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అన్నదే మా అంశం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి కాదు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఇవాళ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గతంలో మీరు చేసిన కామెంట్లకే అసెంబ్లీలో 2-3 సార్లు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మొన్నటి నుంచి చూస్తే పక్క పార్టీ వాళ్ళు మనల్ని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కష్టపడ్డ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే వీళ్ళు అంటూ ఉన్నారు మీ అమ్మకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, కానీ ఏం పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే 2014లో ఇండిపెండెంట్ ఆటో గుర్తుగా పోటీ చేసి ఆ రోజు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టించి ఎన్నో వ్యయప్రయాసాలు చేసి బెదిరింపు చేసినా కూడా పార్టీ మారకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన దొంతి మాధవరెడ్డి గారు ఇలా ప్రశ్నించాలి, నాకెందుకు ఇవాళ మంత్రి పదవి ఇవ్వలేదు అని. నేను చేసిన కాంగ్రెస్ పార్టీకి నష్టమైంది ఆయన ప్రశ్నించాలి. ఆయన మరి ప్రశ్నిస్తలేడే, ఆయనే ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాడు కదా, ఆయన కాదు అరుడు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీ జెండా మోసి పార్టీ కోసం నిలబడ్డారు. ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే మీరు ఇంత బాధపడతా ఉన్నారు. మీరే అంటాను ఈయన ఎవరు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడానికి అంటా ఉన్నారు, మళ్ళీ మీరే ఆయన ఎమ్మెల్సీ అడుగుతాను. దేనికి సంకేతం ఇది? పార్టీలో ముఖ్యమంత్రిని మనము ఎవ్వరం కూడా అవమానించడానికి వీల్లేదు. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీకి అతనే పెద్ద దిక్కు. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీనో మల్లికార్జున ఖర్గే గారినో అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇట్లనే వ్యతిరేకిస్తుంది. ఎంతటి వారైనా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు లోబడే పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎవరు బాసులు లేరు, కాంగ్రెస్ పార్టీ బాస్. మీరు చూసుకున్నట్లయితే కొండా సురేఖ కుమార్తె తప్ప ఆమెకు కాంగ్రెస్లో పార్టీలో సభ్యత్వం ఉందా, ఉంటే ఎలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సభ్యత్వం అనేది ఉన్నా లేకున్నా కూడా రాష్ట్ర మంత్రి కూతురు ఆమె. కొండా మురళీధరరావు గారు రాష్ట్ర మంత్రి భర్త. మనం ఏం మాట్లాడినా కూడా అది మన పార్టీకే నష్టం జరుగుతుంది. కాబట్టి మనం మాట్లాడడానికి ముందు 1-10 సార్లు బేరీజ్ వేసుకోవాలి. మనం మాట్లాడే అంశం మీద చెక్ చేసుకోవాలి. వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి రేవంత్ రెడ్డితో కూకొని మాట్లాడుకునే చనువు వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే ఒక మంత్రిగా 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. పరకాల వాళ్ళు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మీరు పోయి ఆయన తలుపు తట్టి ఆయన ప్రశ్నించి ఆయన ఏం సమాధానం చెప్పేవాడో అది పక్కన పెట్టి మీరు వ్యక్తిగత దూషణలు చేసి పార్టీకి నష్టం జరిగే కామెంట్లు చేయడం ఇది మంచి పద్ధతి కాదు అన్నదే మా అంశం. మంత్రి కూతురు కాబట్టే మాకు ఇలా ఈ పరిస్థితి వచ్చింది, ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా బయట వ్యక్తి చెప్తే మీరు గతంలో చూసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బర్రె లెక్క అనడామే కేసీఆర్ను తిడితే
సుమోటో కేసు కింద బుక్ చేసి ఏం చేసిందో చూసినాం. ఇలా మా మంత్రి కూతురు కాబట్టి ఇంకా మేము ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేసినప్పుడు చాలామంది మీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళు తప్పని కూడా అనలేదు అక్కడ. మేము ఆ వేదిక ఎవరైతే పంచుకున్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎంతటి స్థాయి వారైనా వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు ఆ వేదిక పంచుకోవడం సరైన పద్ధతి కాదు. అది పార్టీ కార్యకర్త అయినా ప్రభుత్వం పోస్టులో ఉన్న వారి మీద తప్పనిసరి చర్యలు తీసుకుంటారు. దానికి అనుగుణంగా నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు వ్యక్తిగత లేఖలు పార్టీకి పంపించారు. జిల్లా పార్టీ నుంచి కూడా పంపించమన్నారు. మేము కూడా ఇవాళ తప్పనిసరి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పంపించడం జరుగుతూ ఉంది. కొండా ఫ్యామిలీ ఇలా ఒక్కరోజు కొత్తగా కాదు, ఏ విషయం చేసినా ఒక హాట్ కామెంట్ చేస్తున్నారు. అటు పార్టీని కావచ్చు, ఇటు ముఖ్యమంత్రులను, మంత్రులను కావచ్చు వేరు చేస్తూ మాట్లాడుతున్నారు. పార్టీకి నష్టం చేసే విధంగా చేస్తున్నారు. గతంలో కాకుండా ఇప్పుడు కూడా ఇట్లే చేస్తారా, లేదా దాని మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఒకటి ఏంటంటే రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎత్తుగడ ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డిని తిడితే మనం హీరో అవుతాం, రేవంత్ రెడ్డిని దుర్భాషలాడితే ప్రజలందరినీ మనల్ని చూస్తారు, సోషల్ మీడియాలో మనం టాప్ పొజిషన్లో పోతామని చెప్పి కొంతమందికి ఉంటుంది. అది బయటి వాళ్ళకు ఉన్నది అని అంటే అర్థం ఉన్నది. వితిన్ పార్టీలో ఉండి కుటుంబ సభ్యులు అయి ఉండి మీరు ఏం చేయనుండే, పరకాల మీటింగ్కి పోయి వచ్చిన రేవంత్ రెడ్డికి తెల్లారి మీరు పోయి కలిసి మీరు బొకే ఇచ్చి మాట్లాడితే మీకు కూడా మహిళా కోటల్లో ఎక్కడో ఇస్తా అని చెప్పి భుజం జరిగితే అది సోషల్ మీడియాలో హైలైట్ చేసుకొని ఉండే. రేపు పొద్దున 33% మహిళల్లో మీకు తప్పనిసరి ఛాన్స్ వచ్చేది ఉండే కదా. మేము ఏమంటాను, రేపు కొండా సుస్మితా పటేల్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేమే పార్టీ అధ్యక్షునిగా, ఆ రోజున అధ్యక్షుడు ఉండకుండా కార్యకర్తగానైనా ఆమె కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. ఇది పార్టీ నియమావళి. మనము ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డినో ఇంకొక మంత్రినో తిట్టడం పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ ఒక ఏళ్ళు చూపిస్తే 3-4 ఏళ్ళు మనల్ని చూపిస్తూ ఉన్నాయి. మరి ఇలా పొంగులేటిని తిట్టినప్పుడు మన తల్లిగారు కూడా ఇంకో జిల్లాకు మంత్రే కదా, రాష్ట్ర మంత్రే కదా, వేరే వాళ్ళు అంటే మనకు బాధ అనిపించదా? ఇలా కొండా సురేఖ గారిని వేరే పార్టీ అంటే మేము ఊరుకుంటామా? మా తూర్పు శాసనసభ్యురాలే మా రాష్ట్రానికి మంత్రి, ఎవడు ఏ మాట అన్నా కూడా చీల్చి చెండాడతాం కదా, వేరే పార్టీని వదిలిపెడతామా? కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. ఇది కుటుంబ సమస్య కాదు, పార్టీ సమస్య. సురేఖ మేడం గారు కూడా దీని మీద పూర్తి స్థాయిగా ఆలోచన చేసి వాళ్ళ కూతురు ఏమైతే మాటలు మాట్లాడిందో దానిని ఆమె కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఖండిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. తాను తన కూతురు ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడింది నాకు ఏ సంబంధం లేదు, నాకు నోటీసులు ఇచ్చి ఉపసంహరించుకోవాలని చెప్పి చెప్తున్నారు. దీన్ని కొండా సురేఖకు మీరు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి గమనించాలి, ఇవాళ కొండా సుస్మితా పటేల్ గారి వ్యక్తిగతం అని అంటే అదే వేదిక మీద కొండా సురేఖ గారికి వాళ్ళు బర్త్డే విషయం చెప్పిండ్రు, అదే వేదిక మీద కేక్ కట్ చేసిండ్రు, అదే వేదిక మీద కొండా మురళీధరరావు గారికి ఎమ్మెల్సీ రావాలని మాట్లాడిండ్రు, అదే వేదిక మీద 24 గంటలు వీళ్ళకు వెంబటి ఉండే అనుచరులు వేదిక పంచుకున్నారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎట్లా వ్యక్తిగతం అవుతుంది? ఆమె మన కూతురు కాకుండా పోతుందా? కొండ దంపతుల కూతురే కదా. ఆమె ఏ విధంగా మాట్లాడినా కుటుంబ సభ్యురాలుగానే పరిగణించాలి కదా. ఇలా ఏఐసీసీకి ఆ మాత్రం ఆలోచన చేయకుండానే షోకాజ్ నోటీస్ ఇచ్చిందా? మనతో తప్పు జరిగినప్పుడు బేషరతుగా క్షమాపణ కోరడం ఇంపార్టెంట్. అది కదా కావాల్సింది. మనం ఎందుకు మాట్లాడినాం? ఇప్పుడు ఒకటి మీకు తెలుసో తెలియదో, నిన్న మా గాంధీ భవన్లో కూర్చొని 2-3 మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. వేరే పార్టీ వాళ్ళు ప్రేరేపిస్తేనే మాట్లాడిన అంటాను. వరంగల్లో ఉన్న వివిధ పార్టీలు కూడా అవే చెప్తా ఉన్నాయి. కానీ నేను ఆ మాటను ఏకీభవిస్తలేను. ప్రేరేపించినాయి, ఇంకో పార్టీలు పొల్యూటెడ్ అయినాయి అని అందరూ అంటూ ఉన్నారు. కానీ నేను నమ్మను. ఎందుకనంటే కొండా దంపతులు ఎన్నో నష్టాలు కోర్చుకొని ఎంపీపీ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి వచ్చారు. వాళ్ళకు నిబద్ధత ఉన్నది. సుస్మితా పటేల్ గారు తొందరపడి మాట్లాడాలనేది నా యొక్క అభిప్రాయం. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనం వచ్చినాయి. పీసీసీ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయో వాళ్ళని చర్య తీసుకుందుకు ఇంకొకటి ఏంటంటే మనకు జిల్లా వ్యాప్తంగా పార్టీకి నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సవరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇది షోకాజ్ నోటీస్ ద్వారా పార్టీ క్రమశిక్షణ సంఘానికి పోయింది. పార్టీ క్రమశిక్షణ సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమేమంటామంటే పార్టీకి రేపు నష్టం జరగకుండా, పార్టీ వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా, పార్టీకి ఎగనెస్ట్ పార్టీ వాళ్ళు దీన్ని లేవనెత్తకుండా చర్య తీసుకొని అందరికీ ఆమోద్యమైన చర్య తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము దాన్ని స్వాగతిస్తాం. చూడొచ్చు, కొండ సుస్మిత ఏదైతే మాట్లాడిందో అది మాత్రం కరెక్ట్ కాదు. ఏదైతే ఉందో అటు కొండ సురేఖ కావచ్చు, వాళ్ళు ఉన్నట్టు పార్టీ నాయకులు కావచ్చు, దీన్ని వ్యతిరేకించిన క్రమంలో ఆ పార్టీ నుంచి ఏదైతే ఆదేశాలు వస్తాయో ఆ ఆదేశ ప్రకారం వాళ్ళపై కర్మశిక్ష చర్యలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇది చేసిన మాత్రం తప్పే అని చెప్పేసి మాత్రం ఇక్కడ ఉన్నట్టు అయ్యబ్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కెమెరామెన్ సంజయ్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.